ఆల్ రైట్, హై డూడ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి స్వాగతం. సో ఇవాళ యాక్చువల్లీ కొంచెం మూడ్ ఆఫ్ ఉండే మామ. ఈ వీడియోలో ఎందుకో నా స్ట్రగుల్స్ చూపించాలనిపించింది అనమాట. ఫెయిల్స్, ద స్ట్రగుల్స్ పాతవన్నమాట ఈ వీడియోలన్నీ. బట్ మీరు కూడా తెలియాలి కదా ఎన్ని ఉంటాయో. డెలింగ్స్, దిస్ వ్లాగ్ ఈజ్ జస్ట్ ట్రిబ్యూట్ టు మై సెల్ఫ్ అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ ఎ రిమైండర్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ఎంత స్ట్రగుల్ ఫేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇలా వ్లాగ్ చేస్తున్నానో మీకు కూడా తెలియాలి కదా. స్టార్టింగ్ ఫేజ్లో అసలు మాట్లాడడమే వచ్చేది కాదు, ఓన్లీ ఎడిట్ చేసి వీడియో పెట్టేసేవాడిని. ఫర్ ఇన్స్టెన్స్ ఇది చూడండి. అవన్నీ ఇప్పుడు చూస్తుంటే ఇట్స్ సో స్వీట్, సో నైస్, చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఓకే, ఈ లొకేషన్ నేను తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? ఈ లొకేషన్కి వెళ్ళడానికి చాలా బాగుంటుంది అనమాట. ఓకే, అంటే జస్ట్ సీ ద బ్యూటీ ఆఫ్ ఇట్. జనాలు ఎక్కువ చూడకపోయినా ఐ డోంట్ నో వాట్ కెప్ట్ మీ గోయింగ్, ఐ వాజ్ స్టిల్ బ్లాగింగ్. అండ్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అవి నా కోసం నాకు పనికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఐ వెంట్ టు డిఫరెంట్ ప్లేసెస్, ఐ స్పోక్ అబౌట్ దెమ్. చాలా బాగుంది అనిపించింది నాకు. సీ దిస్ ప్లేస్, ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. నిజంగా లాట్ ఆఫ్ బర్డ్స్, ఎన్ని బర్డ్స్ ఉన్నాయి చూడండి. ఈ బర్డ్స్ అన్నీ ఒకే చోట ఇంత ద థింగ్ ఈస్ ఐ లివ్డ్ దేర్ అన్నమాట. ఓకే,
షోయింగ్ యూ గైస్ ఆల్ దోస్ బ్యూటిఫుల్ థింగ్స్, ఆ నేచర్. ఇప్పుడు ఇవన్నీ చూస్తే మీకు చూపించాలన్న ఇంటెన్షన్ తోటి నేను ఇంకా బాగా చూసానేమో ఆ ప్లేసెస్ని, బాగా ఎంజాయ్ చేశానేమో ఆ ప్లేసెస్ని అనిపిస్తుంది. ల్యాండెడ్ రావట్లేదు అనుకుంటా. షార్ట్ అమ్మా, కమాన్. ఓకే తినమ్మా. చాలా వీడియోస్ అసలు అప్లోడ్ కూడా చేయలేదు అనమాట. అసలు ఎందుకు అప్లోడ్ చేయాలి, ఇవి ఏముంది ఇందులో అని చెప్పి. బట్ అవే ఇంకా బ్యూటిఫుల్ అనిపిస్తున్నాయి ఇప్పుడు. యాక్చువల్ గా మీకు ఒక ఫనీ థింగ్ చెప్పనా, చిన్నప్పుడు నేను గణపతికి దండం పెట్టుకుంటుండే అనమాట. విఘ్నేశ్వర నేను స్పైడర్ మ్యాన్ అవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ మస్తు ఫైట్ చేస్తాడు, స్పైడర్ మ్యాన్ ఇలా బిల్డింగ్ల మధ్యలో వెళ్తాడు అని చెప్పేసి. ఇప్పుడు చూస్తే ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్ అనిపిస్తుంది ఒక రకంగా. అంటే ఓకే, ఫైటింగ్ దోస్ బెట్టింగ్ గైస్ ఆర్ లైక్ ఫైటింగ్ ఈవిల్ అండ్ ఈవిల్ థింగ్స్. అంటే ఈవిల్ అంటే ఎవరు ఈవిల్ కాదు మామ, ఇట్స్ జస్ట్ ఈవిల్ థింగ్. ఓకే, అండ్ బిల్డింగ్స్ మధ్యలో ఇలా స్కేట్ బోర్డ్ మీద వెళ్తుంటే కూడా అదే ఫీల్ వస్తుంది అనమాట, స్పైడర్ మ్యాన్ లాగా అలా వెళ్తున్నాడు. ద టఫ్ పార్ట్ ఆఫ్ వ్లాగింగ్ ఈస్ టు టాక్ విత్ ద కెమెరా. నార్మల్గా ఫ్రెండ్తో మాట్లాడడం ఆర్ లైక్ ఇంకెవరైనా తెలిసిన వాళ్ళతో మాట్లాడడం వేరు, కెమెరాతో మాట్లాడడం వేరు. ఎందుకంటే ఫిజికలీ యు ఆర్ నాట్ సీయింగ్ ఎనీ వన్. ఆ కెమెరా షైనెస్ కానీ ఏదన్నా సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అసలు మాట్లాడడం అనేది కెమెరాలో చాలా కష్టం. సో ఐ వాజ్ ట్రయింగ్ టు డూ మెనీ థింగ్స్. అసలు చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు, ఎందుకులే సరిగ్గా రాలేదని చెప్పేసి. ఇప్పుడు అవి చూస్తుంటే నవ్వు వస్తుంది. చూడండి ఏం చేస్తున్నా, టేకింగ్ పిక్చర్స్. ఇక్కడ వీళ్ళు చూడండి, ఇక్కడ పిక్చర్స్ తీసుకున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు ఏమో పిల్లల్ని ఆడిస్తున్నారు. నేను ఇప్పుడు ఒక ప్లేస్కి తీసుకెళ్తా మిమ్మల్ని. ఇక ఆ ప్లేస్ చూసి మీకు అసలు ఒరే రామాబాయిగా అంటారు. అటర్ నాన్ సెన్స్. ఏం మాడుతున్నావో తెలీదు, ఎందుకు మాడతావో తెలీదు, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పోవాలి. వ్లాగింగ్ అంటేనే మాట్లాడడం అనమాట. బట్ ఐ వాజ్ ఫెయిలింగ్ దేర్. నేను స్టార్టింగ్ వ్లాగ్స్లో చూడండి అసలు ఏంట్రా ఇడు సుత్తిగాడు అన్నట్టు అనుకుంటారు. మా నిఖిల్ గాడు అంటాడు, అంటే వ్లాగింగ్ అంటేనే మాట్లాడడంతో నువ్వు తప్ప అద్దప్ప అన్నీ చేస్తున్నావు అంటాడు అనమాట. ఇట్ ఈస్ టఫ్ రా నిఖిల్, అంత ఈజీ కాదు. వ్లాగింగ్ అనేది యాక్చువల్గా నాకు అనిపించింది ఇట్స్ ఫర్ మై సెల్ఫ్ ఏమో. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటుంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. సో అందుకే నేను చూపించాల్సి వస్తుంది అనమాట, అర్థమైనా. ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ ఐ యూస్ టు కీప్ ఆన్ దీస్ వీడియోస్ ఇస్ మ్యాసివ్ అనమాట. అంటే ఎంత ట్రై చేసామనంటే కొత్త షార్ట్స్ తీయాలి, కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ చూపించాలి, ఏదో ఒకటి క్రియేటివ్ జ్యూస్ ఉండాలి, పీపుల్ ఇన్స్పైర్ అవ్వాలి దీన్ని చూసి, వాళ్ళకి మంచిగా అనిపించాలి. ఇవన్నీ చాలా ఉండేవన్నమాట. ఐ డోంట్ నో అసలు ఎంత వరకు ఐ వాజ్ సక్సెస్ఫుల్ అని, కానీ బట్ అట్లీస్ట్ లైక్ చూస్తే మంచిగా అనిపించిందని అనుకుంటాను. సో కొంచెం పైకి ఉంచవా దాన్ని, కొంచెం పైకి ఉంచవా ఒక్కసారి, కొంచెం కొంచెం పై, ఇంకొంచెం చాలు, అక్కడే ఉంచు, అక్కడే ఉంచు. యు నో వాట్, మీరు చెప్తే నమ్మరేమో, బట్ ఇక్కడక్కడ స్కేట్ బోర్డ్ని కంట్రోల్ చేస్తుందేనే, ఆ డ్రోన్ని కూడా ఎగరేస్తుందేనే అనమాట. అక్కడికి ఆ స్టేజ్ దాకా వెళ్ళడానికి ట్రై చేశా. ఎందుకంటే షార్ట్ సరిగ్గా రావాలంటే ఆ కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి కదా. సో ఐ వాజ్ ట్రయింగ్ టు డూ దట్. జస్ట్ లుక్ ఎట్ ఇట్, ఐ వాజ్ స్ట్రగ్లింగ్ దేర్. క్లియర్లీ విజిబుల్. ఆ డ్రోన్ వెళ్ళి ఆ పోల్ని కొట్టుకుంటుందేమో అని చెప్పి, బట్ ఇట్ షుడ్ ఆల్సో యాక్చువల్లీ ఫాలో మీ. చాలా విషయాలు ఉన్నాయి. ఓ అక్కడ బెన్స్ పార్క్ చేసి ఉంది, ఇంకా నేను దాని గుద్దలే వెళ్ళి. దానికి ఏదో ట్రై చేసేవాడిని రోడ్డు మీద, టెల్లి ఆ డ్రోన్ షాట్స్ కరెక్ట్గా రావాలని చెప్పి. నాకు ఇప్పుడు చూస్తుంటే నవ్వు వస్తుంది, క్యూట్గా కూడా అనిపిస్తుంది అనమాట. ఏంటి అని అంటే ఇన్స్పిరేషనల్ దో, దట్ ఈస్ నైస్, బట్ ఏటో ఇట్స్ ఎ మెమరీ అనమాట. ఓకే, డ్రోన్ కష్టాలు మామూలుగా ఉండేవి కాదు. అప్పుడప్పుడు డ్రోన్ నాకంటే ముందు వెళ్ళిపోయేది, అప్పుడప్పుడు వెనకాల ఎక్కడో ఉండిపోయేది. దానికి ఏమన్నా అవుతుందేమో అని తిప్పలు. ఓరినాయన అసలే డ్రోన్స్ చాలా కాస్ట్లీ కదా. అది ఎవరికైనా అమెరికన్కి వెళ్ళి తగిలిందంటే అదొక బాధ. ఒకటో రెండో డ్రోన్తో మామూలుగా ఉండదు.
అండ్ ఇంకో విషయం ఏంటంటే నాతో తొందరగా ఎవరు పని చేయడానికి ఇష్టపడరు అనమాట. చాలా ప్రొఫెషనల్ గా చాలా పర్ఫెక్ట్ గా వచ్చేదాకా షార్ట్స్ తీస్తూనే ఉండాలనిపిస్తుంది. మా సూర్యగడ అదే అంటాడు, నువ్వేంట్రా రాజమౌళి అనుకుంటున్నావా, అంత ప్రాణం తీస్తావు ఎందుకు వదిలేయచ్చు కదా అంటాడు అనమాట. సో ఐ థాట్ ఓకే బెటర్ నాకు నేను తీసుకోవడమే బెటర్ అని చెప్పేసి మేబీ ఐ షుడ్ ట్రై దాట్. చాలా వేషాలే వేసాను నేను నిజంగా చెప్పాలంటే, అప్లోడ్ చేయలేదు కానీ. అతడు సినిమాలో మహేష్ బాబు మీమ్ ఒకటి ఉంటుంది కదా, ఎందుకు అని ఆ మీమ్ గుర్తొస్తుంది. సరే మంచి కాన్సెప్ట్ అయినప్పటికీ కెమెరా సరిగ్గా యాంగిల్ కుదరలేదని ఐ కుడెంట్ అప్లోడ్ దట్. బిల్డింగ్ లోపలికి సైకిల్ తీసుకెళ్లి మరీ షార్ట్ తీస్తే కెమెరా యాంగిల్ సరిగ్గా రాలేదని దాన్ని అప్లోడ్ చేయలేదన్నమాట. ఇట్స్ ఫనీ కదా, అందుకే ఇప్పుడు డిస్ప్లే చేశా. మామ ఇక్కడ టూ మచ్ ఉంటారు మామ. ఎవడన్నా స్లో వెళ్ళాడంటే అస్సలు ఒప్పుకోరు. చూసా వాడు ఎట్లా వెళ్తున్నాడు. ఎవడన్నా స్లో వెళ్ళాడంటే మాత్రం గుద్ది పడేసడానికి కూడా వెనకాడరు అనమాట. ఆడు స్లో వెళ్ళాడు అనుకుంటారు. ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈజ్ ఏం మాట్లాడతాం అసలు, వాట్ ఏం మాట్లాడతాం అసలు, అది దట్స్ ద టఫ్ థింగ్ అనమాట. మామూలుగా వ్లాగింగ్ అంటేనే మాట్లాడడం, అదే రాకపోతే ఇంకా ఏం చేస్తాం, దట్స్ వెరీ ఛాలెంజింగ్. Oh, I miss those guys. And I miss those moments when I used to drive like that, bro. మస్తు ఉంటుంది తెలుసా అలా డ్రైవ్ చేసుకుని వెళ్తే. దట్ ఈస్ లైవ్లీ. దీస్ పీపుల్ హ్యావ్ దాట్ మామా లిబర్టీ ఉంటుంది వీళ్ళల్లో. దే హ్యావ్ దాట్ జీల్ కదా, సీరియస్లీ. మనకి బేసికలీ మీరు అబ్జర్వ్ చేయండి, ఇండియన్స్ కి చాలా లిమిటెడ్ స్కోప్ ఉంటుంది అనమాట. మనకు తెలిసినవి మూడే మామా. ఒకటి పాలిటిక్స్, ఒకటి క్రికెట్, ఇంకొకటి సంథింగ్ మోర్ మూవీస్. ఈ మూడు తప్ప మనకు వేరే ప్రపంచం తెలియదు. యుఎస్ఏ వాళ్ళకి చాలా ఉంటాయి, ట్రెక్కింగ్, ఇగో ఇలాంటి ఫన్ యాక్టివిటీస్, స్విమ్మింగ్ అని, ఇంకా స్పోర్ట్స్ ఇంకా మీకు చెప్పనవసరం లేదు, అన్ని టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సమ్మర్ ఈవెంట్ సిరీస్ లో చూడండి, మండేస్ కిక్ బాక్సింగ్ ఆన్ ద స్క్వేర్ అంట, ఫుడ్ ట్రక్స్, నమస్తే యోగా, వావ్ నార్త్ కోస్ట్ నమస్తే యోగా 6 to 7 PM, సింఫనీ ఆన్ సన్సెట్. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మా వీళ్ళ కల్చర్. నాకు వీళ్ళు చాలా ఇష్టం ఆ విషయంలో. దే ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ మా యాక్చువల్గా ఫారినర్స్. And they are very happy mama. Actually the major thing I like about foreigners is these are happy people anamata, and they have lot of scope. చాలా స్కోప్ ఉంటుంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కదా, అసలు ఫారెన్ వెళ్ళి ఎందుకురా వ్లాగ్స్ చేస్తారు ఓవర్ యాక్షన్ అని చెప్పేసి. నేను నిజంగా చెప్పనా, దట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ అనమాట. అంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూసినప్పుడు జనాలకు కూడా చూపించాలన్న ఒక ఇన్స్పిరేషన్ థాట్ వస్తుంది అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. ఓకే, ఆ వ్లాగ్స్ చేస్తున్నారంటే చాలామంది అరే బాగుంది కదా జనాలు చూపించాలి మాట్లాడాలి అని చెప్పేసి. చూడండి ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్, ఇంత వెల్త్, ఇంత ప్రోగ్రెస్ ఉన్న నేషన్స్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఓ నైస్ కదా, బాగున్నాయి కదా, అది జనాలు కూడా చూస్తే ఇన్స్పైర్ అవుతారు కదా అని చెప్పేసి. ఓకే, అంటే మన ఇండియా కూడా అలా అవుతే బాగుంటుంది అనిపిస్తుంది. స్వామి వివేకానంద యాక్చువల్గా వెన్ హీ కేమ్ టు ఫారెన్ అనుకున్నాడంట, అరే మన కంట్రీ కూడా ఇలా ఐశ్వర్యంతో ఉంటే, అంటే లైక్ వెల్తీగా ఉంటే బాగుండు కదా అని చెప్పేసి. వెల్త్ గివ్స్ దాట్ లిబర్టీ. వావ్, శివుడు తల మీద ఉన్న ఒక చంద్రవంకలా ఉంది యాక్చువల్లీ లిటరల్ చెప్పాలంటే. అండ్ దట్ ఈస్ యాజ్ యూజువల్ మన కీ టవర్. చాలాసార్లు ఏం మాట్లాడలేక బ్లాక్అవుట్ అయిపోతాం కూడా. when my vlogs were utter failures అనిపించేది నాకు కూడా చాలాసార్లు. ఐ డోంట్ నో, సమ్ ఫోర్స్ కీప్స్ యూ డ్రైవింగ్ కదా అలా. బట్ ఐ ఫీల్ నైస్ వెన్ ఐ సీ దెమ్. ఆ నైవ్నెస్లో ఒక బ్యూటీ ఉంది, ఆ ఇన్నసెన్స్లో ఒక బ్యూటీ ఉంది. ఇట్ ఫీల్స్ నైస్. సైకిల్ వేసుకొని ఇట్లా దీని మధ్యలోంచి వెళ్ళేవాడిని, ఏం తెలియదు అప్పటికి, ఎవ్వరికి తెలియదు రామ ఎవడు. ఆ వ్లాగ్స్ ఇచ్చినప్పుడు 300-400 వ్యూస్ వచ్చినప్పుడు ఆ స్టార్టింగ్ వీడియోస్ కి ఐ యూజ్డ్ టు థింక్ ఎందుకు చేస్తాను అసలు అని చెప్పి. లిటిల్ గా దేర్ వాజ్ ఎ టైం మా రూమ్మేట్స్ కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళు ఎందుకు చేస్తున్నావు బ్రో ఈ 400-500 వ్యూస్ కి అనేవాళ్ళు. నో వన్ విల్ గివ్ అస్ దట్ లిబర్టీ మామా. సక్సెస్ అవ్వడం గురించి పక్కన పెట్టండి, ఆ నిబ్ స్టేజ్ ఉంటది కదా, చిన్న బడ్ స్టేజ్ ఉంటది కదా, ఆ స్టేజ్ లోనే తుంపేయడానికి ట్రై చేస్తారు అనమాట. నో వన్ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. అదే ప్రాబ్లం అనమాట సొసైటీ తోటి. అరే ఇందులో వీడు ప్రోగ్రెస్ అవుతాడా లేడా అనేది ఎవరు చూసే అంత ఇది కూడా ఉండదు వాళ్ళకి.
లిటరల్ చెప్పాలంటే నాకు రిలేటివ్స్ ఇవన్నీ ఎందుకు ఇది అనేవాళ్ళు. బట్ ఇట్స్ జస్ట్ లైక్ మై ప్యాషన్ అండ్ నౌ సీ ఇప్పుడు నేనేదో పెద్ద పీకుడుగానే అని కాదు, అట్లీస్ట్ సరే ఎవడు చూడకపోయినా అట్లీస్ట్ ఐ సీ మై సెల్ఫ్ అండ్ ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. I think that's all matters, mama. That's all matters the most. Finally, you should feel happy. అలాని ప్యాషన్ లో ఏదో అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేయి. భగవద్గీతలో చెప్పినట్టు కర్మణ్యవాధికారస్తే అంటారు కదా. సో ఫ్రూట్స్ ఆర్ విత్ గాడ్. జస్ట్ మన ట్రై మనం చేయడమే. మన ట్రై మాత్రం మనం బెస్ట్ ఇస్తే మనకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో ఫైనల్గా ప్యాషన్ అంటారు కదా, దిస్ ఈజ్ ద ప్యాషన్, దిస్ ఈజ్ మై ప్యాషన్ అనిపించింది నాకు. ఇన్స్పైరింగ్. ఏం లేదు, ఐ రియలీ మిస్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. రన్నింగ్, బీయింగ్ యాక్టివ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్.